హలో నీకు అవసరం పోదు అట్టే ఉంచు అటు ఇటు పోదు అన్ని చేస్తే అంత బ్లడ్ పేమెంట్ చేసినట్టు ఆల్రెడీ కంప్లైంట్ చేస్తే కొంచెం పెట్టుబడి పడ్డాయి ఎక్సైజ్ ఎక్విప్మెంట్ కూడా మన ఆఫీస్లో ఉన్నాయి సార్, పెట్టినారు మూల బారేసుకుంటారు, అవన్నీ కూడా పెట్టించాము. యువతకి మంచిది, నెయ్యి ఏరియాలు గంజాయి అన్ని పెట్టారు. ఇప్పుడు శాండిల్ చేయాలి ఇదే దీని మీద క్లీన్ సార్ సైడ్ వాల్స్ పెట్టారు సార్, ఎంతో చూడండి, 22 అన్నారు, 1 అన్నారు. గత ప్రభుత్వాలు పేదవాళ్ళు ఇక్కడ 5 రూపాయలకి గతంలో అన్నం తినేవాళ్ళు. వైసీపీ పార్టీ వచ్చిన తర్వాత ఆ పేదవాళ్ళకి అన్నం పెట్టడాల్లో కూడా తక్కువ పడి అన్నాకాయలు అన్ని వచ్చేశారు. ఈరోజు చాలా కళగా ఉంది వెంకటగిరి కూడా. ఈరోజు ప్రభుత్వం తెలుగుదేశం వచ్చింది, అన్ని కార్యక్రమాలు సక్రమంగా జరుగుతాయని చెప్పని అందరూ కూడా ఉరకలేస్తా ఉన్నారు. ఇదే ప్రాంతంలో గతంలో 5 రూపాయలకి పేదవాళ్ళు అన్నం తినేవాళ్ళు. దాన్ని క్లోజ్ చేసి ఇది ఒక ఆఫీస్ గా పెట్టుకున్నారు. దీన్ని మళ్ళా పునరుద్ధరిస్తా ఉన్నాం. మళ్ళా ఇదే ప్లేస్ లో 5 రూపాయలకి అన్నం పెట్టే కార్యక్రమాన్ని తొందరలో ప్రారంభించబోతామని చెప్పని తెలియజేస్తా ఉన్నాం. మళ్ళా రాపూర్ లో కూడా పెట్టడానికి ఆడ కూడా క్యాంప్ పెట్టడానికి ప్రయత్నిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే గత ప్రభుత్వం క్లోజ్ చేసిన తర్వాత నా సొంత నిధులతో 2 గంటల జరిపించా. వెంకటగిరిలో ఒక క్యాంటీన్,
రాపూర్ లో క్యాంటీన్ 2 పెట్టి పేదవాళ్ళకి అన్నం పెట్టే కార్యక్రమాన్ని నా సొంత నిధులతో చేశాను. ఈ రోజు మా ప్రభుత్వం వచ్చింది కాబట్టి ప్రభుత్వం ద్వారా బ్రహ్మాండంగా మంచి భోజనం 5 రూపాయలకి పేదవాళ్ళకి అన్నం పెట్టే కార్యక్రమాన్ని తొందరలో ప్రారంభిస్తామని తెలియజేస్తాను. 3 కోట్లు ఉన్నాయి సార్, 4 కోట్లు. గైడ్లైన్స్ వచ్చిన తర్వాత చెప్తాం. ప్రస్తుతానికి ఒక పూట అంటే గ్యారెంటీగా తొందరలో స్టార్ట్ చేస్తా ఉన్నాం. మళ్ళా ప్రభుత్వం సూచనల మేరకు మళ్ళా కూడా పెంచే అవకాశాలు ఉన్నాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.